విశ్వనాథ్ కాశీలో అవలీలగా బ్రహ్మ పదవిని ఇవ్వగలిగిన అద్భుత మోక్షలింగము. అనగా కాశీలో కాశీఖండం ప్రకారము 18వ అధ్యాయంలో సప్త ఋషులు కాశీ ప్రవేశం చేసి కాశీ మహాదేవుని అనుమతి కొరకు దర్శనము కొరకు లింగములను ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేసి సప్త ఋషి లోకాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వైనం కాశీఖండంలో చెప్పబడి ఉంది. విశ్వంలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానమును లోకమును పొందినటువంటి సందర్భములలో సప్త ఋషులలో ఒకరైనటువంటి విశ్వామిత్రుడు ప్రతిష్ఠించినటువంటి విశ్వామిత్రేశ్వర్ మహాదేవ్ వద్ద మనందరి నామ గోత్రములతో విశేష పూజ. ఈ విశ్వామిత్రేశ్వర్ మహాదేవ్ దర్శనము పూజ వలన కలుగు లాభములు. గాయత్రి మంత్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ యొక్క విశ్వామిత్రేశ్వరుడు. అంటే సమస్త దేవతలకు అనగా హిందూ పురాణాల ప్రకారం 7,000 కోట్ల మంత్రములు కలవు. ఈ 7,000 కోట్ల మంత్రములకు తల్లి మంత్రం అంటేది ఈ గాయత్రి మంత్రము. గాయత్రి మంత్ర ఉపాసన అనుగ్రహం ఉన్నట్లయితే ఈ 7,000 కోట్ల మంత్రములు అవలీలగా సాధన చేసుకుని కైవల్యము చేసుకోగలిగిన స్థాయిని పొందగలరు. శ్రీరాముడికి మార్గదర్శనం చేసినటువంటి విశ్వగురువు. మనమందరము శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని జై శ్రీరామ్ అని అనగలుగుతున్నామంటే ఈ యొక్క గొప్పతనమంతా ఈ విశ్వామిత్రుడిది. హరిశ్చంద్రుని పేరు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే హరిశ్చంద్రుని పేరు ఈ స్థాయికి ఇవ్వగలిగిన వాడు ఈ విశ్వామిత్రుడు. విశ్వాన్ని తన సైగ చేత రక్షించగలిగి మరో సృష్టించగలిగినటువంటి ఈ యొక్క బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టికి మరో సృష్టికర్త ఈ యొక్క విశ్వామిత్రుడు. ఇటువంటి విశ్వామిత్రుని దర్శనం అనంతమైన అద్భుత శక్తి, జ్ఞాన శక్తి కలుగుతుంది. జై కాశీ విశ్వనాథ్. సమస్తాలు కాశిక్నో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి.